హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మా అమ్మమ్మ మా కోసం స్పెషల్ రెసిపీ చేస్తుంది. ఎప్పుడు నువ్వేనా? నేను చెప్పలేవా? ఎప్పుడు అంతే. సరే ప్రియా, నువ్వే చెప్తురా. మా అమ్మ మా కోసము రవ్వ లడ్డు చేస్తుంది. ఎలా చేస్తుందో చూద్దాం. ఇప్పుడు రవ్వ లడ్డు ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ మనం ఒక గ్లాస్ తీసుకొని అదే గ్లాస్తోనే అన్ని కొలతలు మనమైతే వేసుకుంటాం అన్నమాట. ఆ గ్లాస్తో 3 గ్లాసులు రవ్వ అయితే వేసుకున్నాము. పక్కనైతే డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వాడుకోవచ్చు. ఇప్పుడు తీసుకున్న గ్లాస్తోనే 2 గ్లాసుల చక్కెర అయితే తీసుకొని ఒక మిక్సింగ్ జార్లోకి అయితే వేసుకోవాలి. మిక్సింగ్ జార్లోకి వేసుకొని అది బాగా మెత్తగా గ్రైండ్ చేసి ఒక బాండిల్లోకి వేసుకోవాలి. ఒక బాండిల్లో నెయ్యి వేసుకొని అది బాగా కరిగిన తర్వాత మనము రవ్వ అయితే వేసుకోవాలి. పక్కనైతే పాలు బాగా మరుగుతున్నాయి. రవ్వని బాగా మాడకోకుండా సిమ్లో పెట్టుకొని బాగా ఎర్రదోరగా వేయించుకోవాలి. చక్కెర ఉన్న మిశ్రమంలోనే ఈ రవ్వ కూడా వేసేసేయాలి. తర్వాత అదే బాండిల్ పెట్టి కాస్త నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేయించుకోవాలి. ఫస్ట్ బాదం అయితే వేసేసాము. బాగా ఎర్రగా వేగిన తర్వాత తీసి ఇక్కడ రవ్వ చక్కెర వేసుకున్న మిశ్రమంలోనే అవి కూడా తీసేసుకోవాలి. అదే నెయ్యిలో కిస్మిస్ కాజు కూడా వేసి వేయించుకోవాలి. అవి రెండు కూడా బాగా వేయించుకోవాలి. తీసి అదే మిశ్రమంలో నెయ్యి కూడా వేసేసుకొని నెయ్యితో సహా గరిటతో అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చక్కెర రవ్వ అన్నీ బాగా మిక్స్ అయిపోవాలి. కొద్దిగా పాలు పోసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి ఎక్కువైతే వేసేయకూడదు, కొద్దిగా వేసుకుంటూ చూసుకొని వేసుకోవాలి. ఇంకొన్ని పాలైతే వేసుకుంటున్నాము. అలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువ నీళ్ళుగా అయిపోకూడదు. మనకి ఇట్లా అంటే చేత్తో అంటే మనకు లడ్డూలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిపేసి అదే గరిటెతో బాగా ప్రెస్ చేసేసి దాంట్లో ఒక పక్కన పెట్టేసేయాలి. చూడండి, చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. ఇంకొంచెం పాలైతే వేస్తున్నాము. చూడండి, అలాగంతా బాగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. కాసేపటి తర్వాత అంతా తీసి ఇలా చేత్తో బాగా మళ్ళీ అంతా పెట్టేసుకొని లడ్డూలాగా చుట్టేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. సరిగా అలాగా లడ్డూలాగా అన్నీ పెట్టేసాము. హే
మా అమ్మ మా కోసం రెడీ చేసింది. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఇది భలే ఉంది. నీళ్ళలా ఉంది ప్రియా. రవ్వ లడ్డులా ఉంది. బాగుంది. ఓకే, రేపు కలుద్దాం. బాయ్.